ఏం చేస్తున్నావు? ల్యాప్టాప్ చిన్న వర్క్ ఉంటే చేస్తున్నాం. ఇవా ఎప్పుడు ఈ గేమ్లు ఆడతావు ఏంట్రా బాబు? నాకు ఇదే ఇష్టం రా. యూనో ఆడదామా? యూనో గేమ్ ఏం ఆడతావురా? ఏదైనా బోర్డ్ గేమ్లు ఆడదాం. ఏ గేమ్? వైజా గేమ్. అదేం గేమ్ రా? డిమాండ్ వాళ్ళు చూసావా? అందులో ఆడతారు ఆ గేమ్. ఆ గేమ్ ఆడదాం. నాకు ఇంట్రెస్ట్ లేదురా. ఇంట్రెస్ట్ లేదంటే రేటెడ్ భయమేమో. బాగుంటారు కదా అంతా ఇంకా పరిస్థితి చూడు గట్టిగా పదండి కదా బాగుంటుంది స్టార్ట్ చేస్తే వేరంతా గేమ్ ఆడదాం అంటే భయపడ్డావు. భయం ఎందుకు రా? రూమ్కి వెళ్ళక ఆడదాం. అందులో పడిపో. ఇది మరి ఇష్టపరా చెప్పురా. వైజాగ్ రా. ఇప్పుడు వద్దురా ఎందుకు? ఆడి చూస్తాంరా. ఇప్పటిదాకా సరదా కింద బాగా వేసుకున్నారు, కొనుక్కున్నారు, అందరు వెళ్ళి అవుతారు. సరే అందరినీ పిల్లలు ఆడదాం. ముందు తయారు చేయాలి గేమ్ని. ఏదో బోర్డు గేమ్ తయారు చేస్తే తయారు చేసి అక్కడ లేద్దాం. డాడీ వచ్చాను. యూట్యూబ్ చూద్దాం. ఏదో చేయించలే. ఏం రాస్తున్నావురా? బోర్డు గేమ్ ఇలాగే ఆడతారా? ఇలా పెట్టావు, ఇలా పెట్టావు. గేమ్ ఆడడం ఇంకా మనం ఏదైనా కావాలి అనుకున్నప్పుడు జరిగిద్ది, లేకపోతే తప్పదు. నాకు తెలియదు గేమ్. చూద్దాం మనం. ఇంట్లో ఏమైపోయింది పద ఇంకా స్టార్ట్ చేద్దాం. సరే హాల్లో ఆడుకుందాం. వాళ్ళు మెలుగుకున్న లేదే. ఇప్పుడు ఏమన్నా ఏమన్నా తయారు చేస్తాం. గేమ్ రా. సరే లేదు కూర్చున్నా వచ్చే. వచ్చారు మిగతా వాళ్ళు పడుకుందట. మేల్కొని తెలియలేదు, అందుకే వచ్చాను. ఇది 600 రేపిచ్చా. డిమాండ్ కానీ సినిమా చూసావా? అందులో హీరో ఏమో ఆ ఫ్రెండ్స్తో కలిసి ఒక బోర్డు ఓపెన్ చేసి ఇలాగే దయ్యం ఉందా లేదా, నువ్వు ఉన్నావా లేదా అని ఒక క్వశ్చన్ అడిగి తగ్గుతుందా, అది ఉందని చెప్పేసి ఎస్కెళ్ళిద్ది, మేము బతుకుతామా లేదా అంటే చచ్చిపోతామని చెప్పేసి నోకి వెళ్ళిద్ది. ఇది అంతే. చార్లీ ఆర్ యూ దేర్? లేదు
మళ్ళీ అడుగుతా. చార్లీ చార్లీ ఆర్ యూ దేర్? లేదు. వాట్ ఈస్ హోమ్స్లా? అరే వచ్చిన దగ్గర నుంచి వస్తాను, ఒక క్వశ్చన్ అడగలేదు. ఏరా సైలెంట్గా ఉన్నావు? నాకు ఇంట్రెస్ట్ లేదు. అయినా నీకు ఒకటి తెలుసా, డిమాండ్ కాలేజ్ సినిమాలో గేమ్ ఆడిన తర్వాత అందరూ చచ్చిపోతారు. ఇప్పుడు అలా ఇప్పటివరకు మనకి నో అనే ఎస్ఐన్ రాలేదు, కానీ ఒకవేళ ఎస్ఐన్ వచ్చిందనుకో ఒకవేళ భయపడి అప్పుడు మనం కూడా చనిపోతామేమో కదా. ఆడదామా? వద్దురా, నాకు ఇంట్రెస్ట్. మరి ఎస్ వెళ్ళిందిరా. రే రే గేమ్ మధ్య నుంచి వెళ్ళకూడదురా. రే అభిరామ్, మధ్య నుంచి వెళ్ళకూడదు గేమ్ నుంచి. బ్రో వాట్ ఈస్ దేర్? హలో అసలు చార్లీ ఎవరు నువ్వు? హలో. ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళు క్రియేట్ చేసిన గేమ్ రా బాబు ఇది. అరే ఫేక్ రా, ఆ ఫేక్ అని తెలుసు, అదే తెలిసి కూడా ఆడుతున్నావు. ఇది జస్ట్ ఫన్. ఏదో ఏదో మొక్కలాగా. ఖాళీగా ఉన్న ఆడితే ఏం పోయింది. అయినా కానీ ఏ క్వశ్చన్ అడిగినా నీకు సమాధానం చెప్పట్లేదురా. టైం వేస్ట్, లేట్ అయింది. ఇంక పడుకున్నాం కదా. పడుకుందాం. క్లోజ్ చేయాలి. ఈ క్యాన్ లావర్ ఏదాకా ఉందాం లేదా? ఎందుకు? టైం వేస్ట్. 3, క్యాడెన్ 2, కూడా రాదు. 1. ఏం చేస్తున్నారు రా? ఏం చేస్తున్నారు అసలు? చార్లీ చార్లీ గేమ్ ఆడతాం. మొక్కలాగా కాల్ చేసుకుని మీరు ఆడతాం నువ్వు కూడా. లేదు, నాకు ఖాళీ చేస్తే పడుకుంటారు. నాకు ఖాళీ లేదు. వెళ్ళిపోదాం. చార్లీ చార్లీ ఆర్ యూ దేర్? అన్నా అల్లి ఏయ్ ఏయ్ బాత్రూమ్కి వెళ్ళినట్టు చూడరా. ఎంతసేపు టైం ఎంత? ఎప్పుడు వెళ్ళాలి? 8:45 వెళ్ళాలి. చాలా టైం ఉంది కదరా. టైం కాదు, దిలీపుడికి కనిపించట్లేదు రూమ్ లో. కనిపించట్లేదా? నైట్ అండ్ సీయింగ్ భయపడి పారిపోయి ఏదో చేసినా కలిసిపోతుంది. సర్లే రండి, మళ్ళీ అడగారు కదా ఎక్కడ ఉన్నాడు. విక్రమ్ లైట్ ఎలగట్లేదు చూడరు కదా.
Give me some. Okay, this was it. దిలీప్ గారు కనిపించకపోవడం. రేపు బాత్రూమ్ ఖాళీ ఏంటి రారా స్నానం చేయడానికి. వస్తాను. నిన్న నైట్ గేమ్ ఆడిన తర్వాత భయంతో పడుకోవడం, ఎప్పుడూ ఫోన్తో ఉండేవాడు ఫోన్ వదిలేసి వెళ్ళిపోవడం, ఏదో జరిగింది. రేవంత్, నువ్వు హేమంత్ పైకి వెళ్ళరండి రా. ఆడున్నాడో లేడో చూడండి. వాడు ఎతకమన్నాడని ఎతుకుతున్నామో లేదా భయంతో ఎతుకుతున్నామో తెలియదు, కానీ అర్థమైంది మాలో నుంచి వాడు మాయమయ్యాడని. వారు విక్రమ్ రే దిలీప్ గారు లేడరా? ఫోన్ చేసాం, లిఫ్ట్ చేయట్లేదురా. లిఫ్ట్ పైన చూసి వచ్చాము ఇప్పుడే. సార్ తొందరరా. రాత్రి ఆడిన ఆటతో కొత్త ఆట మొదలైంది అని ఆ నిమిషం అర్థమైంది. రే హేమంత్, రే ఎక్కడికన్నా? లోపలికి వెళ్ళి చూస్తారా? ఎందుకు? మనం లిఫ్ట్లో ఉండాల్సిన ఎక్కడికి ఎలాగ వచ్చాం? నీకు తెలీదు, నాకు తెలీదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూసొద్దాం. డబ్బిలాలు ఒకసారి చూసొద్దాం రండి రా. వద్దురా, నేను రానురా. అరే మనం లిఫ్ట్లో ఉన్నాము, లిఫ్ట్ నుంచి బయటకు వచ్చాము, బయటకు వచ్చి ప్లేస్ మారిపోయాము. ఏం జరుగుతుంది తేడా తెలీదు, కానీ ప్లేస్ మారిపోయా. అరే తెలీదు, నాకు ఏదో చూసి రావాల్సిందేరా. చూడాలా? నేను రానురా, మీరు వెళ్ళండి రా. అరే రండి రా వెళ్దాం. పర్లేదు అన్నారా? థియేటర్ ఉందిరా లోపల, ఇటు నుంచి ఏరెరుగుతుందో చూద్దాం. అరే చీకటి చాలా ఉంటుంది, కర్ర చూద్దామా? తాడేదిరా? రే తాడేదిరా? అరే డోర్ ఉంది. తీ మరి మళ్ళీ ఇటు వచ్చానేంట్రా? అరే డోర్ తీయడం చూసారు కదా మీరు? చూసా. మళ్ళీ ఇటు వచ్చానేంటి? ఇప్పుడు డోర్ తీసావు కదా నువ్వు. అరే మళ్ళీ అరే ఏడా ఇడు మాయమైపోయాడు. డోర్ ఓపెన్ చేసి ఉండే కదరా, ఏమైంది? అరే జరుగుతుందిరా. అరే మీరు డోర్ తీయండి, మీ డోర్ తీయండి రా. తీయండి రా, గ్రామం తీయండి.
అరే ప్లేస్ అరే వీటి టూ ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు కదా వీడు. అరే జరుగుతున్నా అవునరా. అరే వెంకట ఒకసారి తీరా డోరు. అదే నాకు భయం అవుతుందిరా. ఒకసారి తీరా డోరు. సరే తీస్తాను. అది డోర్ తీస్తే డోర్ ఓపెనింగ్ రా. చూడండి లోపలికి రా. ఇక్కడ ఏదో కర్ర ఉందిరా. జరుగుతుంది చాలా కాలం జరుగుతుంది. ఇక్కడ ఏదో డోర్ ఓపెనింగ్ ఉందిరా. ఏం చేద్దాం ఏం చేద్దాం అరే పైకి చూసేద్దాం మనం రా. సరేనా. అరే ఇది ఇలా ఉంది. ఇల్లు సభ రే ఇక్కడ ఏదో ఉందిరా. అరే ఏదో ఫార్వర్డ్ నీకు అక్కడ ఎవరో ఉన్నారు రా. ఇల్లు చూరు ఉన్నారు. దగ్గర ఉంటారా నువ్వు? మొత్తంగా ఫోటో ఉందట్రా. ఏం జరుగుతుందా? ఏదో జరుగుతుందిరా ఇక్కడ. వంశీ ఏడి కింద ఉన్నాను. వెళ్ళిపోదాం పద. మీకు విషయం చెప్పలేదు అన్నమాట. నేను డోర్ తీసానా? డోర్ తీసినప్పుడు నాకు కొన్ని చాలా చెప్పాలి ఎవరు ఊరేసుకుని చనిపోయినట్టు కనిపించింది కళ్ళ ముందు. ఇప్పుడు చెప్తావేరా? అది రాకముందు చెప్పాలి. వెళ్ళిపోదాం పద. మరి కానీ ఏదో ఉందరా. ఆల్రెడీ ఎవరు వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోవడం అవసరం ఇప్పుడు. పద. ఏ రా. పదరా హ్యాపీగా. నేను 10ంటికి వచ్చారా మీరు? ఎప్పుడు ఇచ్చేది? మరి మేము బయట నుంచి వచ్చి 10 నిమిషాలేరా. చూడండి ఒకసారి, లిటరల్లీ 7 అవుతుంది. పొద్దున్న నుంచి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. నిజంగా 10 నిమిషాలు ఉన్నారా పైన మీరు? వర్ధన్ గారు మిస్ అవ్వడం, టైం ల్యాబ్స్ జరగడం, దిలీప్ గారు మిస్ అవ్వడం, ఏదో తేడా ఉంది. ఏదో జరుగుతుందిరా. ఇక్కడ ఉన్న
ఏమైందిరా? అరే నాకు చాలా భయం వేస్తుందిరా. చాలా ఎందుకు అవుతున్నాయి అన్నీ ఇక్కడ. ఏం కాదు భయపడ. భయపడతా ఒక్కటే ఎక్కడ ఉన్నారా? ఏదో జరుగుతుంది. రాంతో లే దేవుడు ఏంటో అరే గమనించరా మన ఊళ్ళో ఒక 6 నిమిషం ఊళ్ళు చేయండి. ఇప్పుడు వెలుగొచ్చి ఎక్కడికి వెళ్తున్నావురా? అరే మొత్తం చూసిన వాళ్ళు ఇంటికేట్రా అపార్ట్మెంట్ ఉంటే వాళ్ళం. దిలీప్ గడ్ మాయమైపోయాడు, బంగ్లాలోకి వెళ్ళాం, వెంకట్ గడ్ మాయమైపోయాడు. ఇప్పుడు చూస్తే ఇదేదో తెలియని ప్రదేశానికి వచ్చాం. బిల్డింగ్ బాగాలేదురా. ఏమైనా అయితే సంథింగ్. అరే అక్కడ బంగ్లాలో ఉన్నప్పుడు నాకు ఒకరు కనిపించారా. ఇప్పుడు కూడా ఎవరో ఒకరు కనిపిస్తారేమో అనుకుంటున్నా. చూసొద్దాం పదంట్రా. మళ్ళీ ఎవరైనా మిస్ అయితే పదా వద్దురా. ఏం మాట్లాడుతున్నారో బాబు. పొగరా చూడరా పొగరా. అదేంటబ్బా పొగరా అక్కడ. అక్కడ ఏం లేదురా. వస్తుంది కదరా పనికి. రావణ్ అది వంశీ రాంగ్ కనిపించరా? ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నాడు రా? వెనక్కి తిరిగి చూస్తే కనిపించలేదాడు. నా దగ్గర సడన్ గా ఏదో చూసి పొగ అన్నాడు. ఆ పొగ ఏంటని చూస్తే అక్కడ బూడిద ఉంది. సరే బూడిద ఏంటని కొట్టుకున్నా. నిన్న బంగ్లా లాంటి కనిపిస్తుందని చెప్పానా డోర్ కొట్టుకున్నప్పుడు. ఇప్పుడు బూడిద కొట్టుకోగానే అంకుల్ కనిపించాడు. ఏదో లింక్ ఉందిరా. సరే అని చెప్పి శ్రావణ్ వెనక్కి తిరిగి చూసా, ఆడ కనిపించలేదు. తేడా కూడా అసలు వెళ్ళిపోదాం పదంగా ప్లీజ్ రా. ఏం జరగదు. వెళ్ళిపోదాం నాకు భయం వస్తుందిరా ప్లీజ్ రా. అరే ఇదిగోరా ఎప్పుడే మళ్ళీ పడ్డాను ఇంకో. అరే నిజంగా రా. ఏదో ఒకటి చేసుకొని ఫస్ట్ బయటికి వెళ్ళిపోదాం పదండి రా. అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి చూద్దాం ఫస్ట్. ఇలాంటి సిచ్యువేషన్లో దేవుడి మీద వారంటే ఫస్ట్ రా. ఆల్రెడీ 3 పోయారు రా.
నువ్వు చెప్తుంది కరెక్టే రా, కానీ మనం ఎక్కడి నుంచి బయటకు ఎలా తప్పించుకుంటాం? ఏదో ఒకటి చేసుకుని వెళ్ళిపోదాం రా. ఇల్లాక అట్లీస్ట్ గుడికి వెళ్ళి ప్రశాంతంగా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది రా. మన ముగ్గురైనా బతకాలిరా. ఏం చేద్దాం రా? ఏదో ఒకటి చేసుకుని వెళ్ళిపోదాం పదండి రా. ఫస్ట్ ఎలాగో తప్పించుకుందాం పదండి, చూద్దాం. ట్రై చేద్దాం, ట్రై చేయడం బెస్ట్. మాడిపోయాం. వాడిని తాకినప్పుడు స్పర్శ తెలిసిందిరా. అని లేడు కదా. వేరే ఇక్కడ ఒకటి గమనించవా? ఏంటి? ఇదన్నిటికీ కారణం భయం. ఒకటి గమనించు, ముందు దిలీప్ గడు ఆడాం, వాడు భయపడ్డాడు, పొద్దున్న గెలిపాడు. తర్వాత వర్ధన్ గాడు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు రాను రాను అని చెప్పాడు. లోపల చూస్తే వాడి మొహం కాలిపోవడం, చివరికి ఆడు మాయమైపోయాడు. తర్వాత రేవంత్ పోకా పోకా అన్నాడు, బూడి అయ్యాడు. వంశీ ఇప్పుడే. ఇప్పుడు ఎలా రా? ఏం చేయాలరా? అయినా చూడు, ఏదో తెలియని ప్రదేశం, ఇక్కడ ఏదో పాడుపడ్డ ఇల్లు, చెట్లు. అయినా ఒకసారి చూద్దాం అక్కడ ఏముందో. సరే, ఇప్పుడు ఏముందో తెలియాలంటే ఇదంతా శుభ్రం చేయాలి. సరే కదా, ఉంటాయని చూస్తాను. ఏం రా? ఏం అక్కడ ఏమో చూడు. మరి ఇది ఈ కర్ర అదే కదా? అవును, మనం వెలుగు కోసం ఉపయోగించిన కర్ర. అయినా ఈ కర్ర ఎక్కడికి వెళ్ళా? ఏదో సంబంధం ఉంది. ఆవిడ ఉరేసుకోవడం, ఆయన కాలిపోవడం, ఈ కర్ర, ఈ ప్రదేశం ఏదో ఉండిద్దిరా. ఇదేంటో అక్కడ చూడాలి ముందు. ఆమె ఉరేసుకున్న దానికి, ఆయన తగలబడిన దానికి, ఇక్కడ ఉన్న ఈ ప్రదేశానికి ఏదో సంబంధం ఉందిరా. ఈ కర్రకు కూడా ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ఇదంతా శుభ్రం చేయాలరా. ముందు ఇక్కడ ఏముందో కనిపెట్టాలి మనం. ఈ కర్ర ఎత్తు. సరే, నేను ఇక్కడ చూస్తున్నాను. అరే కర్ర దొరికిందిరా. సరే రా, కలిసి ఎదుగుదాం. ఏంటి ప్రదేశం? రే హేమంత్, పక్కరాదు. ఏరా? అనిపించట్లేదా? ఏమైంది? పక్కనే ర్యాప్ చెట్టు, గుడి మీద ఓం సింబల్. ఏవిరా? అక్కడ చూడు, ఎక్కడా? ఆ గోడ మీద, ఆ గోడ. అక్కడ పూలు. అరే ఇది మనం అనుకున్నా గుడిరా. గుడేరా ఇది? వాడి గుడి అని చెప్పడం ఏంటి, మన గుడి దగ్గర రావడం ఏంటి? భయపడద్దురా.
ఏదైనా సరే ఒక్కడినే చూసుకుంటా. దేనికోసం ఇదంతా? చోటులో ఒక కుటుంబం జీవించింది. నీతితో నమ్మకంతో జీవించిన ఈ కుటుంబం దైవాన్ని గౌరవించింది. ఈ ఆలయాన్ని తమ కన్నా ఎత్తుగా భావించింది. మారింది. వారికి విజయం దక్కింది. కర్మాగారం ఏర్పడింది. 3 అంతస్తుల ఇల్లు కట్టారు. సుఖం శాశ్వతమని నమ్మారు. అని విజయం వెనుక భయం నిశ్శబ్దంగా నడిచొచ్చింది. కర్మాగారం నష్టాల్లోకి వెళ్ళింది. పూనాలు, ఒత్తిడి, అపహాస్యం, చివరికి భయం అతన్ని పూర్తిగా ఆక్రమించింది. అతడు భయానికి బలి అయ్యాడు. ఆ వార్త విన్న భార్య ఆ వేదనకు భరించలేకపోయింది. ఆమె కూడా జీవితాన్ని వదిలేసింది. వారిద్దరి మరణాన్ని చూసిన వృద్ధ మాతృమూర్తులు ఆశను కోల్పోయారు. ఒకప్పుడు ఆశ్రమించిన ఆలయంలోనే వారు విషం తాగారు. శరీరాలను ఆ బావి పక్కనే భూమిలో పూడ్చేశారు. కానీ పూడ్చబడనిది ఒకటి, భయం. ఇప్పుడే అతడికి అన్నీ అర్థమయ్యాయి. ఇది ఒక చోటు కాదు, ఇది ఒక ఉనికి. ఇది వాళ్ళను చంపలేదు, వాళ్ళను ఒక్కొక్కరిగా తీసుకుంది. భయం ఉన్న చోట ఈ ఉనికి వెలుగులా కనిపిస్తుంది. మనం తప్పించుకోలేని చావురా. ఇది ఒక తప్పు. తగ్గిన క్షణంలోనే అతడు కూడా గమనించబడ్డాడు. ఇప్పుడు అతడు అదే భాగం